వేలకు వేలుగా తరలి వచ్చిన మీ అందరి ముఖంలో చిరునవ్వులు చూస్తుంటే వేదికపై ఆనరబుల్ సీఎం గారు, మరి స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు దొంతి మాధవరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సలహాదారులు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ అందరి ముఖంలో కూడా మీ చిరునవ్వే ఒక రిఫ్లెక్ట్ అవుతోంది. మనందరికీ తెలుసు, లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజాపాలన ఘన చరిత్రకు, ప్రజాస్వామ్య గుణ చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఆనరబుల్ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పరమాత్మను ప్రార్థించారు. తెలంగాణను ముందు వరుసలో నిలిపే బలాన్ని ప్రజాపాలన ప్రభుత్వానికి ఇవ్వమని, అదే ప్రజల ఆశీర్బలమని. రేవంత్ అంటే వేగమని, రేవంత్ అంటే తేజమని, తెలంగాణ ప్రజల ఆశీస్సులే అభివృద్ధికి బీజం అన్నారు ఆ రోజే ఆనరబుల్ సీఎం. మరి ఈరోజు నర్సంపేటలో ఈ చారిత్రాత్మక సభలో మీ అందరినీ అభినందించేందుకు, ప్రజాపాలన 2 ఏళ్ల పండుగ గుండెల నిండా ఆనందాన్ని పంచేందుకు వేంచేసిన ఆనరబుల్ సీఎం గారిని, ఇతర పెద్దల్ని వారి అధ్యక్షోపన్యాసంలో, స్వాగతోపన్యాసంలో స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు స్థానిక శాసనసభ్యులు ఆనరబుల్ ఎమ్మెల్యే నర్సంపేట్ దొంతి మాధవరెడ్డి గారు, సభాధ్యక్షులు. ఇందిరమ్మ పాలన రావాలి, ఈ రాష్ట్ర ప్రజల మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అని చెప్పి 2023లో రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఇందిరమ్మ పాలన అందించిన ఈ సందర్భంలో 2 సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో మీరందరూ వేలాది మందిగా మీరు రావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రీతమ నాయకులకి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి మీరందరూ అని చెప్పి పిలిచిన ఈ సందర్భంలో వేలాది మందిగా వచ్చిన మహిళా సోదరిమణులకి, సోదరులకి, పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అభిమానాన్ని, ఆశీర్వాదానికి విచ్చేసిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు గిరిజన ముద్దుబిడ్డ మన జనశ్రీ అనసూయ గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సురేఖ గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో మరి 2వసారి మన పార్లమెంట్ సభ్యులుగా మరి ఏదైతే మీ అందరి అభిమానంతో మరి ఏదైతే పార్లమెంట్ సభ్యునిగా వారు పోరిక బలరాం నాయక్ గారికి వారికి కూడా స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మరి ఏదైతే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారికి వారికి కూడా స్వాగతం, సుస్వాగతము అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో మరి ఏదైతే సీనియర్గా ఏదైతే శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యునిగా, మాజీ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా చేసిన మరి గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. మరి శాసనసభ్యులు నాగరాజు గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు, మాజీ మేయర్ గారు గుండు సుధారాణి గారు, గండ్ర సత్యనారాయణ గారు, మిత్రులు శాసనసభ్యులు భూపాలపల్లి
వారికి ఇనిగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ గారికి, మండలి శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రులు సారణ గారికి, మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ విప్పు సోదరులు వేమ నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ సందర్భంగా మీ ద్వారా మేమందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అధికారులకు కూడా చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు 2వ సంవత్సరం ప్రజాపాలనలో విజయోత్సవ వారాలుగా జరుపుకున్న నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుమారు 1000 కోట్ల రూపాయలతో మరొక నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందులో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన మీ అందరి సమక్షంలో మనమంతా కూడా ఏదైతే ఎదురు చూస్తున్న ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని పైకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో విద్యకి నాణ్యమైన విద్యను అందించాలి. నాడు నుంచి నేటి వరకు మనం ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టాం, ఐబిఎంలు పెట్టాం, ఐఐఎంలు పెట్టాం, పాలిటెక్నిక్ పెట్టాం. 2004 నుంచి 16 వరకు సక్సెస్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కస్తూరిబా మోడల్ స్కూల్తో పాటు ఇప్పుడు జాతీయంగా అంతర్జాతీయంగా మన పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంలో వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే ఆ యొక్క విద్యను అందించాలనే ఆ యొక్క భాగంలో యంగ్ ఇండియా ఆ యొక్క పేరుతో 200 కోట్ల రూపాయలతో అశోక్ నగర్ గ్రామంలో మంజూరు ఇచ్చి ఈరోజు టెండర్ ప్రక్రియ అయింది. దానికి కూడా మంజూరు చేసుకొని ఈరోజు నిర్మాణానికి పునాది వేశామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వైద్యం అందించాలి. ఈ వైద్యం ఈరోజు ఖరీదని చెప్పి 2004 నుంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఎంత ఇబ్బంది అయినా కూడా గత పాలకులు ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే క్రమంలో ఎన్నికల ముందు ఎన్నికల కొరకు ఈ యొక్క కళాశాలని హాస్పిటల్ని మంజూరు చేశారు. వదిలేస్తే దాన్ని పూర్తి చేశాం. ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి డబ్బులు ఎంత ఖర్చైనా అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరితే పూర్తి చేశాం. వారు ఏదైతే వదిలిపెట్టిన దాన్ని కొనసాగింపుగా 3 పావుల వంతు డబ్బు మనం ఇచ్చాం. దానికి ఏదైతే మెడికల్ కాలేజ్ ఏదైతే మంజూరీ ఈరోజు 150 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు దీర్ఘకాలికంగా ఈ ప్రజలకి నాణ్యమైన విద్య వైద్యం అందించాలనే సంకల్పంతో ఆ యొక్క భాగంలోనే నాణ్యమైన ఏదైతే ఆ యొక్క వైద్యం అందించాలి, ఆ యొక్క పిల్లలకి మరి వెంటనే ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణించాలి అని చెప్పి ఎంతో ఇబ్బంది అయినప్పటికీ కేంద్రంలో అధికారులని ఒప్పించి అనుమతులు తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క కళాశాలని 150 కోట్ల రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి అందించాలని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తా ఉన్నాను. అంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులున్నా యంగ్ ఇండియా మెడికల్ కాలేజ్ ఈరోజు హాస్పిటల్లో సుమారు 12 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 9 వస్తువులు కొనుగోలు చేస్తే ఈ హాస్పిటల్ యొక్క కళాశాల చాలా చక్కగా సమర్థవంతంగా నడిపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని టాప్ ప్రియారిటీలో నిధులు అందించి ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా పెద్దల్ని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా నర్సింగ్ కాలేజ్ 25 కోట్లు ఈ యొక్క మెడికల్ కాలేజ్తో పాటు మన మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్స్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా మంజూరు ఇచ్చాం. ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ యొక్క
వీటితోటే సరిపోవని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఒక 140 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్లు కానీ ఏదైతే సెంట్రల్ లైటింగ్ కానీ మిగిలిన అవిని కూడా అభివృద్ధికి కావాలి నిధులు అని చెప్పి అడిగాను. మంజూరులో ఉన్నాయి. ఈ ఎన్నికలు కాగానే ఇవ్వమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన యొక్క మున్సిపాలిటీ ఈరోజు 55,000 ఓట్ల ఏదైతే జనాభా సుమారు 70,000 జనాభాతో మున్సిపాలిటీ ఈరోజు ఏర్పడింది. దానికి ఔటర్ రింగ్ రోడ్ అండర్ డ్రైనేజ్ ఎంత ఇబ్బంది అయినా మంజూరీ ఇవ్వమని చెప్పి మీ ద్వారా అన్న ముఖ్యమంత్రిని అందిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా వ్యవసాయదారులకి ఈ ప్రాంతంలో నాటి రాజులు కాకతీయులు నిర్మాణం చేసిన పాకాల సరస్సుకి 2004 నుంచి 14 ఆ యొక్క 10 సంవత్సరాల్లో జపాన్ ఆర్థిక సాయంతో 48 కోట్ల రూపాయలు మంజూరిచ్చి కాలువలు బాగు చేసి ఆ యొక్క రైతులకి చివరి ఆయకట్టుకు నీరు అందించాం. చాలా కాలువలు ఉన్న ఆ యొక్క కారణం చేత ఈ 10 సంవత్సరాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యొక్క వేలాది కోట్ల రూపాయలు నిధుల్ని అప్పులుగా తెచ్చి ఈ యొక్క ప్రాజెక్టుకి విస్మరించిన నేపథ్యంలో మళ్ళీ అన్నగారిని చివరి ఆయకట్టుకు 30,000 ఎకరాలకి నీరందిస్తూ 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకి గిరిజన ప్రాంతం బుధరావుపేట మగిలారిపేట ఆ యొక్క పాత ఏదైతే గ్రామాలకి నీరందించే కొరకు 140 కోట్ల రూపాయలతో అంచనాలు పంపించాం. వారికి మంజూరీ ఇచ్చడానికి అనుమతి ఇచ్చినారు. ఎన్నికల కోడ్ కారణం చేత జీవో రాలేదు. అది వెంటనే మంజూరీ ఇచ్చి మళ్ళీ అన్నని మళ్ళీ ఫౌండేషన్ కొరకు పిలుస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఆ రోడ్ల నిర్మాణం మనమే గతంలో ఏదైతే డబుల్ రోడ్స్ కానీ మరి నేషనల్ హైవేస్ కానీ మంజూరు ఇచ్చాం. నేషనల్ హైవే 2004 నుంచి 16 వరకు ఏదైతే సిరివంచ నుంచి రేణుగుంట వరకు నేషనల్ హైవే రోడ్డు మంజూరిస్తే మల్లంపల్లి నల్లబెల్లి నర్సంపేట ఖానాపూర్ గూడూరు మహబూబాద్ డోర్నకల్ మరిపేడ కానంచెర్ల నుంచి నల్గొండకి మంజూరు ఇచ్చి ఆ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు రవాణా సౌకర్యం కొరకు బస్సులు కానీ ఏదైతే రవాణా సౌకర్యం ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్ వెళ్ళే కొరకు ఏదైతే రోడ్డు సరిపోతలేదని చెప్పి అందరిని కోరితే ఏదైతే నర్సంపేట నుండి వరంగల్ వరకు మన యొక్క నియోజకవర్గ పరిధిలో 15 కిలోమీటర్లకి 80 కోట్ల రూపాయలతో ఈరోజు 4 లేన్ 4 వరుస రోడ్డు మంజూరు ఇచ్చాం. పునాది వేసుకున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మిగిలినది ప్రకాశన్న కాన్స్టిట్యూన్సీలో వరంగల్లో కూడా ఆ యొక్క నిధులు మంజూరు ఇచ్చారు. ఏదైతే వెంకట్రామ వరకు 4 లేన్ రోడ్ మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు నర్సంపేట నెక్కొండ 56 కోట్లతో ఆ యొక్క రోడ్డు పునాది వేసుకున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. నర్సంపేట్ పాకాల్ రోడ్డు కూడా 20 కోట్ల రూపాయలతో 10 మీటర్ల రోడ్ విలేజ్లో ఈ యొక్క మెడికల్ కాలేజ్ వరకు 4 లేన్ అశోక్ గారం విలేజ్లో 4 లేన్ మంజూరిచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. వీటితో పాటు నెక్కొండ గూడూరు 35 కోట్లు, నెక్కొండ కేశవంతరం 38 కోట్లు అవి కూడా మంజూరు చేశాం. జీవో వచ్చింది, టెండర్ అయింది. పునాది వేసుకునే కొరకు ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా వేయలకు పోయామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటు మిగిలిన R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ మరి ఏదైతే సీతక్క గారు ఇక్కడ ఉన్నారు మరి ఏదో ప్రాంతంలో వారికి కూడా ప్రతిపాదనలు 60 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించాం. వెంటనే వారు మంజూరించి ఈ ప్రాంత ప్రజలకి ఆ యొక్క రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మిగిలిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయదారులకి నాణ్యమైన విద్యుత్ అందించాలని చెప్పి 133 సబ్ స్టేషన్లు ఏదైతే లగ్నపల్లిలో నెక్కడలో ఇచ్చాం. 33 సబ్ స్టేషన్లు కూడా ఇచ్చాం. ఈరోజు ఇంకా 4 సబ్ స్టేషన్లకి
ప్రతిపాదనలు పంపించాం. అవి కూడా మంజూరు అయ్యే కొరకు ఆమోదం తెలిపే కొరకు ఆ యొక్క విద్యుత్ శాఖ అధికారుల దగ్గర ఉంది. అవి కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 133 kV సబ్ స్టేషన్ నల్లబెల్లి ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఎక్కువ వ్యవసాయ బావులు ఏదైతే బోరు బావుల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఈ సందర్భంలో అక్కడ కూడా 133 kV సబ్ స్టేషన్ మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపించాం. అది కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దలని కోరుతా ఉన్నాను. మరి రెవెన్యూ శాఖ మంత్రులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు వారిని కూడా కోరుతా ఉన్నారు. 3500 ఇళ్ళు మాత్రమే ఇచ్చారు. గిరిజన ప్రాంతానికి 250 ఇచ్చారు. మన ప్రాంతంలో గత 10 సంవత్సరాలు ఇళ్ల కొరకు దరఖాస్తు పెట్టినారు, ఇల్లు రాలేదు. గత 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా గత పాలకులు అందించలేదు. కాబట్టి మిగిలిన కాన్స్టిట్యూన్సీతో పోల్చకుండా ఏదైతే సీనన్న గారు ఒక 3000 ఇల్లు అదనం కోట, వారి కోట, ముఖ్యమంత్రి కోట నుంచి ఇచ్చి పేదలకి ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించి సహకరించమని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చాలా ఉన్నాయి. పాకాల చెరువు 800 సంవత్సరాల పూర్వం నిర్మాణం చేసుకున్నాం. సుమారు 4 TMCల సామర్థ్యం గల చెరువు. ఆ రోజు ఆ యొక్క చెరువు వాటికి ఆ గుట్టల మధ్యన ఒక జింకల పార్క్ ఉండే. ఆ యొక్క పార్క్ ఈ మధ్య కాలంలో పోయింది. కాబట్టి వేలాది ఎకరాలు చెట్లతో గుట్టలతో చాలా బ్రహ్మాండంగా ఉంది. బొటానికల్ రీసెర్చ్ సెంటర్తో పాటు పర్యాటక కేంద్రంగా సుమారు ఒక 1000 కోట్లతో ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఇంత చక్కటి చెరువు కొలను గుండం ఉంది. కాబట్టి స్పెషల్ కోటా కింద మంజూరు ఇచ్చినట్టయితే ఒక 2-3 వేల మందికి ఉపాధి కలుగుతుంది. పాత వరంగల్ జిల్లాకి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మంజూరు ఇవ్వాలని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అందించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం తప్పకుండా అందించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కాలాతీతమైంది. చాలా వేలాది మంది సోదరులు వచ్చినారు. మరి పెద్దన్న వీటితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మన నియోజకవర్గానికి మిగిలిపోయిన ఆ యొక్క పథకాలన్నీ కూడా వారు చెప్పే ఏదైతే సమయం తక్కువ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే అయిపోయే వరకు అన్న సందేశం మన పెద్దలు బలరాం నాయక్ గారు, మన పార్లమెంట్ సభ్యులు 1-2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మన ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇళ్ల నిర్మాణానికి 3500 ఇళ్ళు స్పెషల్ కోటా కింద ముఖ్యమంత్రి గారి కోటా కానీ వారి కోటా కానీ వెంటనే అందించాలి. ఈ 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా లేదు, ఇల్లు జాగలేదు. 2004 నుంచి 16 వరకు నిర్మాణించిన ఇల్లే తప్ప వేరే లేదు. కాబట్టి సమయం తక్కువ ఉంది. కాబట్టి పెద్దలు బలరాం నాయక్ గారికి పార్లమెంట్ సభ్యునిగా 2 నిమిషాలు ఆ యొక్క సమయాన్ని తీసుకొని మన యొక్క ప్రజల్ని మన నియోజకవర్గ ప్రజలకు ఉద్దేశించి వారి సందేశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు వేదికపై ఉన్న